హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను తేలికగా దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారిని అలాగే గణపతి పూజను ఎలా చేసుకోవాలి, అలాగే మనము పూజ చేసుకునేటప్పుడు పూర్తి పూజా విధానం చెప్తున్నానండి. అంటే సగం సగం ఏం చెప్పట్లేదు, మంత్రాలతో సహా కూడా అమ్మవారిని ఏ హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా, అంటే కొంతమందికి అంత టైం ఉండదు కదండి అలంకరించడానికి, అలాగే అన్నీ కూడా చేసి పెట్టుకోవడానికి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానన్నమాట. వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ నవంబర్ 12వ తారీఖున మనము ఈ సంవత్సరం దీపావళి పండుగను జరుపుకుంటున్నాం కదండి. అయితే సాయంత్రం పూట తప్పకుండా సంధ్యా సమయంలో మనము అమ్మవారిని పూజించి తర్వాతనే మనము దీపాలన్నీ కూడా, అంటే దీపావళి క్రాకర్స్ కాల్చుకుంటాం కదా, అలాగా ముందుగా అమ్మవారిని పూజించిన తర్వాతనే మనము సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఈ అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని కనుక పూజిస్తే మనకి సకల సంపదలు, అలాగే సిరి సంపదలు, ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదు. అమ్మవారు అన్నీ కూడా చూసుకుంటారు, జీవితాంతం కూడా మన ఇంట్లోనే ఉంటారు. ఎక్కడైతే సంతోషంగా పూజ చేస్తారో ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అని అంటారండి. కాబట్టి సింపుల్గా అయినా కూడా తప్పకుండా అమ్మవారి పూజని ఇక్కడ నుంచి చెప్పిన విధంగా కూడా చేసుకొని ఆ తర్వాత మీరు సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. అయితే ఒక్కో చోట ఒక్కో రకంగా చేసుకుంటారండి దీపావళి పండుగని. కొంతమంది నోములు చేసుకుంటారు, కొంతమంది కలశం పెట్టుకొని చేసుకుంటారు, కొంతమందికి కలశం ఆనవాయితీయే ఉండదు. అలాగే కొంతమంది నవధాన్యాలు పెట్టుకుంటారు, లేదు అనుకుంటే కొంతమంది ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారండి. ఇప్పుడైతే నేను మా పద్ధతిలో మేము ఎలా చేసుకుంటాము అనే విషయాన్ని మీకు చెప్తున్నానండి. ముందుగా దీపావళి పండుగ రోజు తప్పకుండా సాయంత్రం, అంటే మార్నింగ్ ఎవరైనా కూడా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు కదండి, కానీ సాయంత్రం కూడా తప్పకుండా ఇంటి ముందు కూడా మొత్తం అంతా కూడా తుడుచుకొని గడపకి పూజ చేసిన తర్వాతనే మనము ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేయాలండి. అయితే మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో శుభ్రపరిచి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని లేదంటే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద మనము కొద్దిగా బియ్యం అనేది పోసి దాని మీద అమ్మవారి ఫోటోని, లేదు అనుకుంటే అమ్మవారి ఫోటో లేకపోతే విగ్రహం కానీ ఇలా ఏమైనా కూడా పెట్టుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి. ఏ పూజ అయినా కూడా ముందుగా మనము పసుపు గణపతితోనే మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి. మీరు మీ ఇంట్లో ఆల్రెడీ వెండి విగ్రహము వినాయకుడిది ఉంటే విగ్రహానికే పూజ అనేది చేయొచ్చు. ఒకవేళ విగ్రహం కనుక లేకపోతే తప్పకుండా పసుపుతో చేసిన వినాయకుడిని పూజలో పెట్టుకొని ముందుగా వినాయకుడి పూజ చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మనము వినాయకుడికి, పసుపు గణపతికి మనము షోడశోపచార పూజ అనేది చేయాలండి. షోడశోపచార పూజ మంత్రం రాని వాళ్ళు మనము ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం, అధాంగ పూజ, ఇలా మనకి 16 ఉపచారాలు ఉంటాయి కదండి. అలా అన్నీ కూడా ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో అలా ప్రతిదీ కూడా చేసినట్టు మనము కలశంలో ఒక పువ్వు ఉంచుకొని ఆ పువ్వుతో నీళ్ళు అనేది స్వామివారి మీద చిలకరిస్తూ ఇవన్నీ చెప్పుకుంటూ మనం అవన్నీ కూడా స్వామివారికి ఉపచారాలు చేసినట్టు, అంటే అవన్నీ కూడా, అంటే ఆసనం సమర్పిస్తున్నట్టు, అర్ఘ్యం సమర్పిస్తున్నట్టు, అలాగే పంచామృత స్నానం అనేది స్వామికి సమర్పిస్తున్నట్టు, అలాగే వస్త్రం సమర్పిస్తున్నట్టు, యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్టు, అలాగే గంధము, అక్షింతలు, పుష్పము ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తున్నట్లు మనం మనసులో భావించుకుంటే సరిపోతుందండి. ఇలా మనము స్వామివారికి 16 ఉపచారాలతో పూజ అనేది చేసిన తర్వాత స్వామివారికి ఒక బెల్లం ముక్క అనేది నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనము అక్షింతలు లేదు అంటే పువ్వులతో
వినాయకుని అష్టోత్తర శతనామావళి చదువుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత స్వామివారికి హారతి అనేది ఇచ్చి తర్వాత స్వామివారిని యథాస్థానం ప్రతిగచ్చితే అని అనుకుంటూ మన స్వామివారి విగ్రహాన్ని లేదు అనుకుంటే పసుపు గోదావరి పెడితే సరిపోతుందండి. తర్వాత మనము కలశ పూజ అలాగే లక్ష్మీదేవి పూజ అనేది దేవ పూజ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వినాయకుడికి మనము ఏ కలశోదకేన దీపావళి పూజ దైవ స్వామివారి ముందు మనము కలశం అనేది పెట్టుకోవాలండి. తర్వాత లక్ష్మీదేవి అనేది మనం పూజించాలండి. మీ దగ్గర అయితే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము కలశానికి కానీ లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదండి ఫోటోకి కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్మానంచ సంప్రోక్ష అనుకుంటూ మనము కలశం మీద కొద్దిగా అక్షింతలు చల్లుకుంటూ పూజ అనేది స్టార్ట్ చేయాలండి. తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహంకి, లేదు అనుకుంటే మనము ఆల్రెడీ ధాన్యం పోసి, ధాన్యం ఉంటే ధాన్యము, లేదు అనుకుంటే బియ్యం ఉంటాయి కదండి, బియ్యమైనా కూడా పోసి మనం అమ్మవారి విగ్రహాన్ని లేదంటే చిత్రపటం ఫోటోని మనం పెట్టుకొని పూజ అనేది చేయాలి. ఈ పూజకి సపరేట్గా పీఠం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు కలశం పెట్టుకోవాలి అనుకుంటే పూజ గదిలో ప్లేస్ లేకపోతే సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకుంటే సరిపోతుందండి. లేదు కలశం కూడా పెట్టుకోవట్లేదు అనుకుంటే మీరు పూజ గదిలోనే అమ్మవారు ఉన్న ప్లేస్లోనే, ఎప్పుడు మీరు పూజ చేసుకునే ప్లేస్లోనే పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేయాలండి. ఇందాక నేను చెప్పాను కదా 16 ఉపచారాలు. ముందుగా అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు, తర్వాత మనం ఒక ఆసనం వేసి అమ్మవారికి వస్త్రము అన్నీ కూడా సమర్పిస్తున్నట్టు ఇట్లా మనం అనుకుంటూ పూజ అనేది చేయాలండి, షోడశోపచార పూజ. తర్వాత అమ్మవారికి అదాంగ పూజ అనేది చేయాలండి. ఈ అదాంగ పూజ చేసేటప్పుడు మీరు అంటే ఒక్కొక్క అంగానికి మనము పూజ అనేది చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ఒకసారి మీరు ఇప్పుడు నేను చెప్పే మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ, లేదు అనుకుంటే వినుకుంటూ కూడా మీరు కలశంలో నీళ్ళు ఉన్న కలశంలో ఒక పుష్పం అనేది వేసి ఒక్కొక్క అంగానికి పూజ చేసేటప్పుడు పుష్పంతో నీటిని అమ్మవారి మీద చిలకరిస్తూ ఉంటే సరిపోతుందండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి, ఓం చపలాయై నమః జానునీ పూజయామి, ఓం పీతాంబరధరాయై నమః ఊరు పూజయామి, ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి, ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి, ఓం కంభట్టై నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి, ఓం శ్రియై నమః ఓష్ట్యౌ పూజయామి, ఓం సునాసికాయై నమః నాసికం పూజయామి, ఓం సునేత్రాయై నమః నేత్రం పూజయామి, ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి, ఓం కమలాలయాయై నమః శిరః పూజయామి, ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి అని అనుకుంటూ అమ్మవారి మీద నీటిని చిలకరిస్తూ మనం ఇలా పూజ అనేది అదాంగ పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత మనము దీపం ఆల్రెడీ వెలిగించేసి ఉంటాం కదండి. సో ఇప్పుడు ఆ దీపాన్ని చూసుకుంటూ మనము పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అంటే దీపం దర్శయామి అనేసి మనము అమ్మవారికి చూపించాలన్నమాట. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః దీపం దర్శయామి అనుకుంటూ దీపం చూపించాలండి. తర్వాత మనము పంచోపచార పూజ అనేది చేయాలన్నమాట. అంటే అమ్మవారికి ఆల్రెడీ మనం దీపం ధూపం అన్నీ కూడా పెట్టేసి ఉంటాం కాబట్టి, పుష్పం గంధం అన్నీ కూడా పెట్టేసి ఉంటాం కాబట్టి అమ్మవారికి ఇప్పుడు పంచోపచార పూజ అంటే ఏం లేదండి, దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యము ఈ 5టిని కూడా మనము పంచోపచార పూజ అంటామండి. అయితే ఇట్లా మనం అన్నీ కూడా ఆల్రెడీ ముందే అమ్మవారికి మనము గంధము కుంకుమ అన్నీ కూడా పెట్టేసి ఉంటాము, నైవేద్యం కూడా అక్కడ పెట్టుంటాం కదా. సో అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నట్టు అమ్మవారికి చూపిస్తే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఆల్రెడీ కొత్తవే కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఉన్న వెండివి కానీ లేదంటే బంగారపు ఏమైనా కూడా ఉంటే మనం ఈరోజు ఇప్పుడు పూజలో ఉంచుకోవాలండి. వాటన్నిటికీ కూడా కొద్దిగా పసుపు గంధం కుంకుమ రాసి కొద్దిగా అక్షింతలు వేసేసి వాటి మీద అమ్మవారి ముందు ఏదైనా ఒక ప్లేట్లో ఉంచితే చాలా మంచిదండి. అలాగే ఈరోజు ఖాతా బుక్స్ ఉంటాయి కదండి,
కొంతమంది షాప్స్ ఇలాంటి వాళ్ళు ఉంటాయి కదండి, ఖాతా బుక్స్ అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదంటారు. లేదు అనుకుంటే ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువుని మనం అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఆ ఉద్యోగం ద్వారానే కదండి మనం డబ్బులు అనేది సంపాదిస్తున్నాము. కాబట్టి ఏ వస్తువైనా కూడా, వాటికి సంబంధించిన ఏ వస్తువైనా కూడా అమ్మవారి పూజలో ఉంచుకుంటే చాలా మంచిది. అలాగే వెండి ఆభరణాలు, ముత్యాలు ఏమైనా కూడా, ఇవేమీ లేను అనుకుంటే ఇంట్లో ఒక రూపాయి కాయిన్స్ అయినా ఉంటాయి కదండి, అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలండి. అంటే పంచామృతం అంటే ఐడియా ఉంది కదండి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, లేదు అనుకుంటే పండు, అరటిపండు, ఇలా పంచామృతాలతో అభిషేకం అనేది చేయాలండి. ఒకవేళ కుదరదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. పంచామృత స్నానం సమర్పయామి అని మన మనసులో అనుకుంటే అమ్మవారికి అలా పంచామృతాలతో స్నానం చేపిస్తున్నట్టు, అభిషేకం చేస్తున్నట్టు మనం అనుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయించాలండి. అంటే ఒక నీటిలో ఒక ముత్యము లేదంటే చిన్న బంగారు కాయిన్ ఏదైనా కానీ ఉంచి ఆ నీటితో అమ్మవారిని అభిషేకం చేస్తే మంచిదండి. ఇదంతా కూడా విగ్రహం ఉన్నవాళ్ళు చేస్తే మంచిది. తర్వాత ఆ విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు అమ్మవారికి పువ్వులు ఇంకా అక్షింతలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మనం చదువుకోవాలండి. పువ్వులు కానీ, అక్షింతలు కానీ, రూపాయి కాయిన్స్ కానీ, లేదంటే మీ దగ్గర ఏమన్నా ఇలా మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, గోమతి చక్రాలు కానీ, తామర గింజలు కానీ, లేదు అనుకుంటే రూపాయి కాయిన్స్ కానీ, లేదనుకుంటే మన దగ్గర ఏమైనా పువ్వులు, వెండి పువ్వులు, బంగారు పువ్వులు, ఇలా ఏమున్నా కూడా వాటితో 108 నామాలు ఉంటాయి కదండి. కాబట్టి వాటన్నిటితో కూడా అమ్మవారి అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిదండి. అయితే తర్వాత ఇదంతా కూడా అష్టోత్తర శతనామావళి అంతా కూడా చదువుకున్న తర్వాత మీకు కుదిరితే ఈరోజు కనకధార స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. లేదు అనుకుంటే ఓన్లీ లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఇలా చదువుకున్న తర్వాత మనం అమ్మవారికి నైవేద్యము అన్నీ కూడా సమర్పించి తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టి, తప్పకుండా కొబ్బరికాయ కొట్టాలండి. నైవేద్యంలో కూడా తప్పకుండా మనము వడపప్పు, పానకము, చలివిడి, బెల్లం ముక్క అనేది ఉంచితే చాలా మంచిది. అలాగే అమ్మవారికి ఆవు పాలతో చేసిన నైవేద్యం ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత మనము హారతి అనేది ఇచ్చిన తర్వాత ఆత్మ ప్రదక్షిణం అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని జపిస్తూ కుడివైపుకి 3 సార్లు ప్రదక్షిణ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని జాగ్రత్తగా వినుకుంటూ, లేదు అనుకుంటే మీరు చదువుకుంటూ కూడా మీరు ప్రదక్షిణ అనేది చేయొచ్చు. నేను స్క్రీన్లో కూడా ఈ మంత్రం అనేది ఇస్తానండి, మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వచ్చల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి. శ్రీ లక్ష్మీదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణం నమస్కారాన్ సమర్పయామి. ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మనము కుడివైపుకి 3 సార్లు ప్రదక్షిణం అనేది చేయాలండి. తర్వాత సాష్టాంగ నమస్కారం అనేది అమ్మవారికి చేయాలి. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు కాబట్టి నార్మల్గా కిందకి వంగి నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేసుకునేటప్పుడు ఒక శ్లోకం అనేది చెప్తానండి. ఇది కూడా నేను స్క్రీన్లో మీకు షేర్ చేస్తానండి. చూసుకుంటూ చదువుకుంటూ కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ అమ్మవారికి నమస్కారం అనేది చేసుకోవచ్చు. నమస్తే లోక జనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే శ్రీ లక్ష్మీ అయితే నమో నమః. శ్రీ లక్ష్మీదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఇలా మనము అనుకుంటూ అమ్మవారికి సాష్టాంగ నమస్కారం కూడా సమర్పించినట్టు అనుకోవాలండి. ఇలా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర మనము ఆల్రెడీ, అంటే ఈరోజు దీవాళి పండుగ కదండి, ఇలా మనము పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ పూజ గదిలో వెలిగించిన దీపాలన్నీ కూడా తీసుకొని మనము ఇంటి ముందు, ఇంట్లో కూడా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంటి ముందు కూడా పెట్టుకోవాలండి తప్పకుండా. అంటే ఈ దీపాలకి ఒక లెక్క అని ఏమి ఉండదండి, ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు. 5, 9, 11, 21, 41, 51 ఇలా బేసి సంఖ్యలో పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇలా ఆవు నెయ్యితో అయితే అమ్మవారి ముందైతే ఆవు నెయ్యితో పెట్టిన దీపాలు అనేది వెలిగించేసి ఇంటి ముందు మాత్రము వరుస క్రమంలో
మనము నువ్వుల నూనెతో పెట్టిన దీపాలు అనేవి వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ దీపావళి పండుగ రోజు అమ్మవారు ఆ నువ్వుల నూనెలో కూడా ఉంటారు అని అంటారండి. అలాగే అమ్మవారు ఈ అమావాస్య రోజు మన భూమి మీద సంచరిస్తారంటండి. ఎవరైతే బాగా మంచిగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసి ఇంటి ముందు ఇలా కలకలలాడేలాగా దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే సంతోషంగా అమ్మవారిని పూజిస్తారో ఆ ఇంటికి అమ్మవారు వస్తారు అని ఒక నమ్మకం అన్నమాట. అయితే ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.